ఇక ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులపై భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అమరావతి పనులకు గతంలో కేటాయించిన టెండర్లు రద్దు చేసి కొత్త వాటిని పిలవడంపై, అలాగే పోలవరం ప్రాజెక్టుపై చర్చించనుంది. సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైన ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులపై భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అమరావతి పనులకు గతంలో కేటాయించిన టెండర్లు రద్దు చేసి కొత్త వాటిని పిలవడంపై, అలాగే పోలవరం ప్రాజెక్టుపై చర్చించనుంది. సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఇవాళ భేటీలో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అలాగే ఉచిత బస్సు ప్రయాణంపై ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పారు కదా, దానికి సంబంధించి ఎలాంటి ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంది? మరికొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. దీనికి అందరు మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం కనపడుతోంది. ఇప్పటి వరకు 8 రోజుల పాటు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ, ఇప్పటి వరకు ప్రవేశపెట్టినటువంటి బిల్లులపై కూడా ప్రత్యేకంగా కూడా దీంట్లో చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ప్రధానంగా కూడా ఈ రాజధాని డెవలప్మెంట్, అదే విధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా దీంట్లో చర్చించే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సూపర్ 6 హామీ ఇచ్చి ఉన్నారు. దాంట్లో ఇప్పుడు దీపం పథకం కింద గ్యాస్ మహిళలకి ఇస్తా ఉన్నారు. ఇంకొక ఇప్పటికే దాన్ని అమ్మఒడి దాని కింద ఆ పథకాన్ని కూడా అమలు చేయడానికి అసెంబ్లీలో మొన్న తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపు అంటే మహిళలకి ప్రత్యేకంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు తమిళనాడు కానీ తెలంగాణలో కానీ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి గత ప్రభుత్వాలు అప్పుడు ఇచ్చినప్పుడు కొనసాగిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా ఉచిత బస్సు మహిళలకి అనే పథకాన్ని కూడా సూపర్ 6 లో పెట్టినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా ఈ రోజు ఈ కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకొని దానికి రేపు సంక్రాంతి నుంచి కూడా ఉచితంగా బస్సు మహిళలకు అందించే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం అయితే ప్రమోషన్ బోర్డు నిర్ణయాలు కేబినెట్ లో ఆమోద ముద్ర వేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అయితే ఇప్పటికే గతంలో ఇచ్చినటువంటి రాజధాని అమరావతికి సంబంధించి గతంలో గుత్తేదారులకు ఎవరైతే ఈ యొక్క టెండర్లని ఇచ్చారో ఆ టెండర్లను కూడా ఇచ్చిన పనుల టెండర్లను కూడా రద్దు చేయడానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపే ఛాన్స్ అయితే ఉంది. అయితే మొత్తగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఆయా పనులకు సంబంధించి కూడా కొత్తగా టెండర్లకు పిలవడానికి కూడా ఈ కేబినెట్ లో అయితే ఒక నిర్ణయం తీసుకుంటారు. మొత్తంగా ఇంకా ఇప్పుడు ప్రధానంగా నిన్న సీఎం చంద్రబాబు చెప్పినట్లు ముఖ్యమైనటువంటి ప్రధాన సమస్య రాష్ట్రంలో రహదారులు అనేవి చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పటికీ కొంత రహదారుల మరమ్మతులు చేయడానికి కూడా కొంత బడ్జెట్ కేటాయించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో రహదారుల నిర్మాణానికి కూడా ఒక ప్రక్రియని కొనసాగించాలనే ఉద్దేశంతో కూడా ఈ ప్రభుత్వం ఉంది. దానికి తోడుగా గతంలో ఏదైతే పంచాయతీ రాజుల బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పూర్తి పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా వాటికి కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే మొత్తంగా ఇచ్చిన ఈ ప్రస్తుతం అయితే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని డెవలప్మెంట్, ఎందుకంటే నిన్న సీఎం చంద్రబాబు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు అనేది అదేవిధంగా అమరావతి రాజధాని అనేది రాష్ట్రానికి 2 కళలు లాంటివి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి కీలకంగా చేయాల్సిన పనులు, అదేవిధంగా కొత్తగా ఆహ్వానించినటువంటి పెట్టుబడులు, దానికి తోడుగా పరిశ్రమలు తీసుకొచ్చే విధానం, ఎందుకంటే సంక్రాంతిలోపు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేసి ఇప్పటికే ఎవరైతే యువత ఉన్నారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలు ఈ యొక్క కేబినెట్ లో అయితే చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఇప్పుడు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ సమావేశాల అనంతరం అసెంబ్లీని వాయిదా వేసిన అనంతరం ఈ యొక్క మంత్రివర్గ సమావేశంతో కేబినెట్ లో అందరు మంత్రులతోటి సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. సిరిచంద్ర. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సాంబశివరావు.